ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యముకు వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలే స్తోత్రాలు చెల్లించుకుని ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనములు నాయన. వాక్యము చదువుచుండగా ప్రభా మా హృదయంలో నాటుకునేటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని విశ్వాసము పొందుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము ఎస్సి 40 అధ్యాయము 5 నుండి చూద్దామండి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటండి? యెహోవా మహిమ బయలుదేరుచున్నది, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరని చెప్పిన. యెహోవా మహిమ బయలుదేరుచున్నది అంటే ఎక్కడికి? మన మధ్యకి బయలుదేరుచున్నది. మనము ఒక్కరము కూడా దాని నుండి తప్పించుకోనకుండా సర్వశరీరులు దానిని చూచెదరని చెప్పుచున్నాడు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎలాగండి? ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అనుకునిచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఎలా ఉన్నదని ఏమని బోధించుచున్నాడు? ఇలాగు జరుగునని చెప్పుచున్నాడు. ప్రకటించుడని, ఆలకించుడి, ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని చెప్పుచున్నాడు. ఏమని ప్రకటించమని చెప్పుచున్నాడు? సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు కూడా గడ్డి పువ్వు వలె వాడిపోవునని చెప్పుచున్నాడు. ఏమని ప్రకటించుచున్నాడు? నేనేమి ప్రకటింపవలెనని అడిగినప్పుడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు పువ్వు వలె ఉన్నది. నిజమే కదండి. గడ్డి పువ్వు ఏం చేస్తుంది? పొద్దున వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. అందమును చూసి చాలామంది గర్వపడిపోతుంటారు, డబ్బును చూసి గర్వపడుతుంటారు, చాలామంది చదువుకున్నానని గర్వపడుతూ ఉంటారు. ఆ గర్వం అంతయు కూడా ఏమైపోవును? మనం ఈ అందం ఉన్నంతసేపు, ఇది ఉన్నంతసేపే ఎవరైనా మన బంధువులైనా స్నేహితులైనా ఏం చేస్తారంటే అందము ఈ ఉన్నంతసేపే మన దరికి వస్తారు, డబ్బు ఉన్నంతసేపే ఈ దరికి వస్తారు. కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతే ఎవరు కూడా మన దరికి రారు, ఎవరు కూడా మనల్ని చూసేవారు ఉండరు అని చెప్పుచున్నాడు. అందమంతయు గడ్డి పువ్వు వలె వాడిపోవునని చెప్పుచున్నాడు. ఉదయమునకు సాయంత్రం వయసులో ఉన్నంతసేపు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వయసు అయిపోతే ఈ అందమంతయు కూడా అడవి పాలైపోవచ్చున్నది. యెహోవా తన స్వాస్థ్యము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులును గడ్డి వంటి వారే. ఎవరండి? యెహోవా గడ్డిని ఊదినట్టే దేవుడు కూడా మనకు ఆయన ఊపిరితో మనకి ఊపిరి పోసి ఉన్నాడు. ఆయన వాయువుతో దేవుడు మనకి ఊపిరి పోసి ఉన్నాడు. ఆయన ఉఫ్ఫను ఊదగానే మన అందమంతా ఏమైపోతుంది? గడ్డి పువ్వు వలె వాడిపోచున్నది. మన యవ్వనమంతా కూడా గడ్డి పువ్వు వలె వాడిపోచున్నది. అలాంటినప్పుడు మనం గడ్డితో పోల్చి ఉన్నాడంటే మన జీవితంలో కూడా అంతే కదా. పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాము, వయసు అయ్యే కొద్ది అందము చెడిపోతుంది, మొత్తం అన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి, మన హృదయం కూడా కుళ్ళు పట్టిపోతూ ఉంటుంది. అలాంటినప్పుడు ఇవన్నీ కూడా ఏమవును? యెహోవా తన శ్వాస దాని మీద ఓదగా ఎండిపోవును, వాడును. నిశ్చయముగా జనులు కూడా అట్టివారే అని చెప్పుచున్నాడు. గడ్డి పువ్వు వంటి వారే జనులందరూ కూడా అలాగే వికసించిన, అలాగే వాడిపోవును అని చెప్పుచున్నాడు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వును వాడిపోవును. మనం దేవుని వాక్యము నిత్యము నిలుచుండును. ఎక్కడని? గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోను, కానీ దేవుని వాక్యం అయితే నిత్యము ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది దేవుని యందు నిద్రించుచున్నారు, పుడుతున్నారు, బ్రతుకుచున్నారు, కానీ దేవుని వాక్యం ఎప్పుడును కూడా అలాగే ఎంతోమంది భాషలు బోధిస్తున్నారు, ఎంతోమంది వైద్యం చేస్తున్నారే. అలాగే మనకు వాక్యం కూడా ఎలాగైతే వైద్యం చేస్తున్నారో డాక్టర్లు, అలాగే వాక్యం కూడా ఎంతోమంది బోధించినప్పుడు ఆ వాక్యం కూడా నిత్యము నిలకడగా ఉండునని చెప్పుచున్నాడు. దేవుని వాక్యం ఎలాగ ఉండునండి? మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, గడ్డి పువ్వు వంటిది కాదు, వాడిపోయే వంటిది కాదని చెప్పుచున్నాడు. మన అందము వంటిది కాదు, మన ఐశ్వర్యము వంటిది కాదు. దేవుని వాక్యము నిత్యము కూడా అలాగే. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతములు ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణంలోనూ ప్రకటించుము. ఎలా ప్రకటించమన్నాడని? సియోనులో సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతములు ఎక్కుము, యెరూషలేము ప్రభావం పర్వతములు ఎక్కుము, ఉన్నతమైన స్థలము మీద ఎక్కి
దేవుడు ప్రకటించమని చెప్పుచున్నాడు. వాక్యము భయపడుతూ కాదు, మనం ఇది తప్పు, ఇది చెప్తే ఏమనుకుంటారు, అది చెప్తే ఏమనుకుంటారు అని కాకుండా భయము లేకుండా దేవుని వాక్యమును ప్రకటించమని చెప్పుచున్నాడు. నిత్యము కూడా దేవుని సువార్త ప్రకటించమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకు మనం నిలబడి ఉండాలి. ఇదిగో మీ దేవుడు యూదా పట్టణమంతా ప్రకటించుచున్నాడు. ఇదిగో బాహు తన పక్షమున ఏలును గాక. ప్రభువకు యెహోవా తానే శక్తిమంతుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చెయ్యి ప్రతీకారము ఆయనకి ముందుగా నడుచును. ఎలాగంటే ఆయన ఇచ్చి మనం ప్రకటిస్తున్నామంటే ఆయన బహుమానం ఇస్తానని చెప్పుచున్నాడు. గడ్డి పువ్వు వంటిది మన జీవితం. ఎప్పుడు ఎలా ఈలోపే మనం మారు మనసును పొంది ఉండాలి. ఈలోపే మనం సువార్తను తెలియని వారికి సువార్తను ప్రకటించాలి. ఈలోపు వాక్యం తెలియని వారికి వాక్యం చెప్పాలి. నిత్యము కూడా వాక్యము నిలకడగా ఉంటుంది. నిత్యము కూడా వాక్యంలోనే మెలగాలి. ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. అలాంటి డబ్బు ఉంటుంది, ధనము వస్తుంది, కానీ అలా వస్తుంది పోతుంది. కానీ దేవుని వాక్యం అయితే నిత్యము కూడా మన హృదయంలో నాటుకుంటుంది. నిత్యము కూడా ఈ బైబిల్ ఎప్పుడును కూడా అలాగే ఉండిపోతుంది. మన వాక్యమును కూడా అలాగే మన హృదయంలో నాటుకోవాలి. వాక్యం అనే విత్తనమును మన హృదయంలో మనము ఉంచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. యేసయ్య నేను మా శత్రువుల్ని మిత్రుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నేను చదువుకున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. చంటి బిడ్డతలని, బాలెంతలని, గర్భిణీ స్త్రీలని, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నీ ప్రసంగం చేసిన వారిని, బోధించుచున్న వారిని ప్రభ, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, ఉద్యోగాలు లేని వారిని కూడా దీవించమని, వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను దీవించి, యవనరాలను దీవించి, బాలికలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. కనికరమును దయచేయి, నీ కృపను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరికైతే ఏ శోధనలున్నాయో మాకు తెలియదు నాయన, నీకు తెలుసు నాయన ప్రభ. ఎవరింట్లో అయితే నాయన ప్రభ నాయన ప్రభ సమాధానం లేదా వారికి సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యం ఎడల నిలకడగలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నిన్నే స్తుతించుచున్నాము నాయన ప్రభ. నీ మీద ఆధారపడి బ్రతుకుచున్న వారికి ప్రభ నీవు సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచిన రైల్లో నుంచి ప్రతి ఒక్కరు ప్రయాణం చేసిన వారు వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరినట్లును మన దినాహారము నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.